సార్ అన్నీ వచ్చినాయి కానీ మాకు పేమెంట్ పడలేదు. మొన్నటిదాకా నేను పడతాయన్నారు, ఇవాళ వెళ్తేనే మీకు పేమెంట్ పడతా అంటున్నారు. ఏంటంటే మరి నీకు గవర్నమెంట్ ఏదో రిమార్క్ పెట్టింది, మరి ఎందుకు పెట్టిందో నాకు తెలియదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అలమన్నారు. కలెక్టర్ ఆఫీస్కి అడిగితే వెళ్తే ఇది మాకు సంబంధం లేదు, మీరు సచివాలయంకి వెళ్ళి ఒకసారి అడగమన్నారు. సచివాలయంకి వెళ్తే ఎంఆర్ఓ అన్నారు ఆఫీస్ అన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ అంటే నా మున్సిపాలిటీ ఆఫీస్ అన్నారు. ఇప్పుడు 4 సార్లు పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. ఇది మేనం ఇదిగో అకౌంట్లో డబ్బులు పడలేదు కానీ లిస్టులో పేరు వచ్చింది అన్నారు, అన్నీ వచ్చింది అన్నారు. మొన్నటిదాకా డబ్బులు పడతాయని చెప్పారు. తీరా ఇవాళ చూస్తే నీకు డబ్బులు పడవు, నీదేదో రిమార్క్ పెట్టారు గవర్నమెంట్, ఏదో ఉంటే ఆ గవర్నమెంట్ని అడుగుపోండి పేరు, మమ్మల్ని అడుగుతారని చెప్పి కేర్లెస్ సమాధానం చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు వస్తేనేమో మీరు ఇక్కడికి రావద్దు, ఏం రావద్దు, ఏదైనా ఉంటే బయటనే మాట్లాడుకోండి, మాకు ఇక్కడికి ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు అంటున్నారు. సచివాలయంకి వెళ్ళమంటున్నారు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కి రావద్దని చెప్తున్నారు. వాళ్ళు రివర్స్ అవుతున్నారు, రివర్స్గా మళ్ళీ మమ్మల్ని తిడుతున్నారు, రివర్స్గా బూతులు కానీ మాట్లాడుతున్నారు. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేదని. మరి అట్లా పడట్లేదు సార్, ఇదంతా మోసం సార్. అసలు అది డబ్బులు ఇదంతా ఎగ్గొట్టుకోవడం కోసమే ఇది జరుగుతున్న నాటకాలు. ఇది ఇప్పుడు మాకు మ్యాపింగ్ లేదన్నారు సార్. మ్యాపింగ్ లేనప్పుడు మా ఇంటికాడికి వచ్చి ఫోటో తీసుకొని మా ఆధార్ తీసుకొని మొత్తం ఎందుకు పేరు రాశారు? లిస్టులో పేర్లు ఉన్నబట్టే కదా వచ్చింది. ఇప్పుడు మ్యాపింగ్ లేనప్పుడు మన లిస్టులో ఇప్పుడు మా ఊరు ఎక్కడో ఉంటుంది, మేము ఇక్కడ ఉంటున్నాము, మా మునిగిపోయినాయి, మా ఆధారు మా అన్ని తీసుకొని ఓకే చేశారు. పేరు వచ్చినప్పుడు డబ్బులు పట్టడానికి ఏమైంది? ఆ డబ్బులు ఇప్పుడు కొట్టాలనుకుంటే ఏ బ్యాంకులైనా పడవచ్చు కదా, ఆ కొట్టలేకనే కదా మరి అన్ని నాటకాలు. మరి ఎందుకని ఇలాంటివన్నీ? మరి ఇదేనా మరి వాళ్ళంతా 100 రోజుల ప్రభుత్వం ఇది అనేది? ఇదేనా మంచి ప్రభుత్వం అనేది? మరి ఇది ఎలా సార్? ఇది న్యాయం అనేది ఒకసారి చూసి మీరే ఖండించాలని చెప్పి చూస్తున్నాం సార్ మేము. అది నేను విజయవాడలో ఓల్డ్ ఆర్ఆర్పేటలో గ్రామస్తుడిగా ఉంటున్నా. గత వరదల వల్ల మా ఇంట్లో అన్ని సామాన్లు నష్టపోయాం, సర్వం కోల్పోయాం. కాకపోతే బైక్కి 3000 రూపాయలు వెంటనే వేశారు. కాకపోతే ఇప్పుడు వాలంటరీ ఒక లిస్ట్ అప్పుడు ఇచ్చారు తయారు చేసి. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాం, మొత్తం మునిగిపోయింది. 3000 పడ్డాయి, 5000 పడలేదు. సచివాలయంకి వెళ్ళి 4 రోజులు బట్టి తిరుగుతుండే మాకు సంబంధం లేదేమో ఏట్లేదు అంటారు. అప్పుడు లిస్టులో వాలంటరీ లిస్టులో పేరు ఉంది, 287 లిస్టు పేరు పక్క లేదు. వాలంటరీ లిస్ట్ తయారీలో మా పేరు ఉంది. కాకపోతే సచివాలయంకి వెళ్తే మీ ఆధార్ కార్డు నింపితే ఎంటీ వస్తుంది, మీకు ఏం రావని చెప్పి 4 రోజులు బట్టి అంటారు. కలెక్టర్ ఆఫీస్కి వస్తే వాలంటీర్ దగ్గరికి వెళ్ళమంటారు. వాలంటీర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ మాకు అక్కడ ఏమీ లిస్టులు లేవు, మాకు ఏమి ఇవ్వలేదు, మాకు ఏ సంబంధం లేదు అంటారు. ఎక్కడికి వెళ్ళో తెలియక గత 4 రోజులు బట్టి తిరుగుతున్నాం. ఇప్పుడు 3సారి రావడం కలెక్టర్ ఆఫీస్కి, మళ్ళీ కంప్లైంట్ చేసుకో, మళ్ళీ అప్లై చేసుకో అంటారు. అక్కడికి వెళ్తే ఆల్రెడీ మీది లిస్టులో పేరు ఉంది కదా, మళ్ళీ ఎందుకు అప్లై చేస్తారని వీళ్ళు అంటారు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాను 4 రోజులు బట్టి. ఇంటికి వచ్చి మరీ కడుక్కున్నారు కానీ మ్యాపింగ్ లేవని రాయిలా. 3 సార్లు తిరిగిన, సచివాలయం తిరిగా, అన్ని తిరిగాం. మా అమ్మగారు ఫ్రిడ్జ్ పాడైపోయింది, పాపం కూలర్ పాడైపోయింది, ఆ ఒక్కతే ఉంటుందని అన్ని కొని ఇచ్చాం, మొత్తం పోయినాయి. ఇదిగో కడిగారు కూడా, అయినా మాకు రాయిలా. మా అమ్మగారికి అన్నీ నేను చేసా, ఫుడ్ వాటర్ ఇవే. మ్యాపింగ్ లేదని రాయిలా మా అమ్మగారికి. అంటే మా అమ్మగారు తూర్పులో ఉంటారు, ఇక్కడికి వచ్చేసారు. మేము ఇక్కడే ఉంటున్నామని ఇక్కడికే వచ్చేసి ఆమె ఒంటరిగా ఉంటుంది. మొత్తం ఆమెకి అన్నీ చేసాం కానీ మేము ఇది మాత్రం చేయలేకపోయాం. ఆమెకు రాయిలా. ఇప్పుడు మళ్ళీ ఒంటరిగా ఉంటుంది. అలాగే అడిగితే ఇక ఇప్పుడు అయిపోయిన అప్లికేషన్లు తీసుకోమనేస్తున్నారు. మొన్న వచ్చినప్పుడు అలాగే ఒకళ్ళని పంపేశారు. పాప వచ్చేసింది, రాసుకున్నారు కానీ మ్యాపింగ్ ఉంటేనే రాసుకుంటాం అంటున్నారండి. ఇప్పుడు మ్యాపింగ్ ఉంది, నాది రాసుకున్నారు, వాస్తవమే, నాకు పడ్డా, నేను కాదంట్లా. ఇప్పుడు మరి మా అమ్మగారి పరిస్థితి ఏంటి? ఆమె ముసలిది ఆమె ఒక్కతే ఉంటుందని అన్ని కొని పెట్టాం మేము. మ్యాపింగ్ ఉంటేనే రాస్తామంటున్నారు. ఇప్పుడు మ్యాపింగ్ లేని మనిషి బ్రతకడానికి వేరే ఊరు నుంచి మనం ఇక్కడికి వస్తాం కదా సార్. ఇప్పుడు మ్యాపింగ్ ఉండదు, మరి బ్రతకడానికి ఉద్యోగం ఉన్నప్పుడు ఇది లేకపోతే ఎట్లాగా? ఖచ్చితంగా ఓట్లకి అన్నిటికీ మరి మనం వెళ్తున్నప్పుడు మ్యాపింగ్ ఖచ్చితంగా కావాలంటే ఎట్లా కుదిరిద్దండి? అద్దెకుంటే వాళ్ళు ఉంట కూడా అవకాశం లేకుండా ఉంది. ఏంటి ఉంట కూడా అవకాశం లేదు. చిన్నపిల్లలు మీ ఫోటో చూసుకుని కావాలంటే అడుగుతుంటే ఏ రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. ముందు పై పంపించామంటున్నారు. ఏంటి మేడం పై పంపించామంటే పడతాయండి అంటున్నారు. ఇప్పుడు 4 అవుతుంది, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్కడికి వస్తే అప్లికేషన్ తీసుకోవట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటే వేరే ఆఫీస్కి వెళ్ళమంటారు, అక్కడే వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు. ఏంటి ఇక్కడ ఏం చెప్పట్లేదు సమాధానం అసలు. ముందు ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అంటున్నారు, ముందు వాళ్ళతో మాట్లాడమంటున్నారు. వాళ్ళకి వెళ్తేనో మేము పై పంపించామండి అంటున్నారు, వస్తే అంటున్నారు. ఏం చెప్పట్లా, పేరుందా లేదా చెప్పట్లేదు అసలు. ఏం చెప్పట్లేదు అసలు. ఒక వారం పడుతుంది, నెల పడుతుంది, ఏం చెప్పట్లేదు అసలు. చూడండి ఫోటోలు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, అవకాశం లేకుండా ఉంది. ఇదే పడిపోయింటే ప్రస్తుతానికి ఉంటున్నాం అవకాశం లేక. దయచేసి సాయం చేయండి అన్న. వాళ్ళు ఒక దగ్గర ఉండరండి, అటు ఇటు తిరుగుతారు.
అలాగని మ్యాపింగ్ లేకుండా ఇలాగ చేస్తే ఎలాగ నష్టపోయింది ఎవరు? కింద ఉన్న వాళ్ళు. వాళ్ళకి కూడా పడకపోతే ఎలాగండి? ఎన్ని రోజులని తిరుగుతాం మేము మాత్రం. వాంబే 20 సంవత్సరాల నుంచి నేను వాంబే కాలనీలోనే ఉన్నాను. నా పెళ్ళయి కూడా వాంబే కాలనీలోనే నివసిస్తున్నాను. అయితే మా అమ్మ వాళ్ళది కింద ఉంటారు, సింగిల్ ఫ్లాట్స్. నాది మాత్రం ఫస్ట్ ఫ్లోరు. ఒకవేళ మ్యాపింగే అనుకుందాము, ఒకే ఇంట్లో మ్యాపింగ్ 9 మంది ఉన్నారండి, మీ అల్లుడికి పడ్డాయి అని అన్నారు. ఒకే ఇంట్లో కారంపొడి, బిల్ల, మిట్టకోలు అనే 3 ఇంటి పేర్లు ఉంటాయా? ఒకే డోర్ నెంబర్ మీద ముగ్గురికి ఇచ్చారు. ఒకరికి 25,000 పడ్డాయి, ఒకరికి 10,000 పడ్డాయి. మరి వేర్వేరు డోర్ నెంబర్ మీద కూడా రావట్లేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇక సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, అటు తిరగండి ఇటు తిరగండి. పేరే రాలేదన్నారు. పేరు రాలేదంటే సరే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి అంటే అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి కాల్ వచ్చిందంట మా అమ్మగారికి, మీ పేరు లేదండి, మీ అల్లుడికి పడ్డాయి 10,000 అని చెప్పారంట. వెళ్ళి సచివాలయానికి వెళ్తే సచివాలయం వాళ్ళు కలెక్టర్, మాది ఫస్ట్ ఫ్లోరు, అంటే మా వైపు కూడా వాటర్ వచ్చినాయి. పైన ఉన్న వాళ్ళకి కూడా 10,000 వేశారు. అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు పూర్తిగా మునిగిపోయింది చెప్తున్నారు. మ్యాపింగ్ మీ 9 మంది ఉన్నారు, మీ అల్లుడికి పడ్డాయి అని చెప్తున్నారు. మీరు దయచేసి మాకు న్యాయం చేయాలండి. యాప్ అంతా ఇంట్లో ఉందని రాపించుకున్నారు. డబ్బులు ఆమె పడిపోయినాయి. చాలా రోజులు చెప్పలేదు నాకు. మా పాప పేరు వచ్చిందని నేను అందరూ చెప్పుకున్నాను. మా పాప పేరు వచ్చిందని డబ్బులు పడలేదని పడలేదని వాళ్ళు అడుగుతుంటే మాకు అద్దె కట్టేసి వెళ్ళిపో నువ్వు. వాళ్ళ కోడలు యాప్ అంతా దాంట్లో ఉందంటే రాపించేసుకున్నారు. వెహికల్ అన్ని రాపించుకున్నారు. డబ్బులు పడినా సార్ మాకు చెప్పలే. ఇప్పుడు నేను అన్ని చోట్ల ఇక్కడ తిరిగాను. ఇక్కడ తిరిగితే వాళ్ళ సచివాలయంలో పెడితే ఎంపీకి వచ్చారు. మేము కింద మునిగిపోయామండి అద్దెకి వచ్చి. అంటే మీ వ్యాప్ ఎక్కడుందో మాకు తెలియదు, మాకు అద్దె కట్టండి, 4 నెలలు అద్దె కట్టండి, మాకు బాధ్యత లేదు మీది. మేము మా కాళ్ళకు పడిపోయినాయి, మా కాళ్ళు ఫస్ట్ దాంట్లోనే ఉందనేసి అడ్డం తిరుగుతున్నారండి. పైన 2 ఉంటున్నారు అద్దెలకి, అమ్మ కూతురు ఉన్నారు సాయిబులు పాతిమ వాళ్ళని. వాళ్ళిద్దరు నమ్మే గొడవకు వస్తున్నారండి ఏమని చెప్పిన మాట వల్ల. మమ్మల్ని ఇంట్లో ఉన్నట్ల మేము ఖాళీ చేస్తామంటే డబ్బులు కట్టి ఖాళీ చేయమంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా పేర్లు అయితే వచ్చినాయి అన్నారు. ఆన్లైన్ కాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తేనేమో సచివాలయాలు అన్నారు 4 ఫ్లాట్లు రబ్ చేసుకుంటారు. ఒక ఇంట్లో పేర్లు ఒకరికే పడతాయి. కింద ఎన్ని ఇళ్ళు ఉంటాయి, కింద ఎంతమంది కాపురాలు చేస్తున్నారు అని అడిగారు. అన్ని చోట్ల తిరిగి ఇసుకుపుట్టి ఇక్కడికి వస్తే ఇప్పుడేమో ఇక్కడ అయిపోయింది, మేము తీసుకోవట్లేదు ఇక్కడ అన్నారు. ఎందుకు ఇస్తారు? ఇంకా పడమంటే ఒక్కరికే పడతాయి అంటే కింద 25,000. పైన వాళ్ళేమో పైన ఉంటున్నారు. వాళ్ళు రాపించుకున్నారు, సచివాలయం చుట్టూ తిరిగి వాళ్ళు రాపించుకున్నారు. వాళ్ళకి ఎంక్వైరీ చేశారు. మరి నాకు పేరు వచ్చినప్పుడు వెళ్ళొద్దు అన్నారు అందరూ సచివాలయం వాళ్ళు. మరి ఇప్పుడు ఎట్టా అంటే నాకు అద్దె కట్టాలంటే వాళ్ళేమో ఆగని అన్నారు. పడిపోయిన 25,000 నా సగం ఏమంటున్నా నేను. ఇక్కడ ఎవరు చెప్పట్లేదు, ఇప్పుడు లేదన్నారుగా. అక్కడేమో పడిపోలే, ఇంకా డబ్బులు పడిపోయినాయి. హౌస్ ఓనర్కి పడినాయి కోడలకి. అవును, ఎదురింట్లో ఉండి ఆ ఇంట్లో మ్యాపింగ్ రాపించుకుంది. ఆ ఇంట్లో ఉండే అత్తగారికి మ్యాపింగ్ లేదంట. ఆమె ఆధార్ కార్డులు అన్నీ మేము ఉన్నదుకున్న ఇంట్లో. మాకు తెలియదన్న సార్ వచ్చినప్పటికి వాలంటీర్ ఉంది శశిరేఖ గారు, గబగబా వెళ్ళిపోయి రాపిచ్చేసింది రోడ్డు మీద. ఇప్పుడు ఆమె పడిపోయిన డబ్బులు కామ్గా ఉన్నారు. నాకు తెలుసుకొని అడిగితే అంటుంది మా కాళ్ళు యాపంత దాని మీద ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు, నాకు డబ్బులు కట్టి ఖాళీ చేయి. మరి ఏమైపోవాలండి మేము? డబ్బులు కట్టమంటుంది. ఆ పైన అద్దుకున్న వాళ్ళతో కూడా గొడవలు ఆడిస్తుంది. నిన్న కూడా గొడవలు ఆడిచారు. అడగండి వీళ్ళందరూ ఉన్నారు, 2 అమ్మ కూతురు 2. మరి మా పరిస్థితి ఏంటంటే మరి ఇది ఒక్కరికే అంటున్నారు. అందరు చూసినా ఎవరు చూసినా ఒక్కరికే, ఒక్క ఇంటికే 4 పేర్లు ఉంటాయి. అన్నదమ్ములు కాదమ్మా, మేము అద్దుకున్నాం సొంత. నా పేరు నాని అండి, సింగినగర్ అండి మాది. ఇక్కడ ఏ పట్టించి రెస్పాన్స్ లేదండి. కలెక్టర్ ఆఫీస్ దగ్గరే కానీ ఇక్కడ సచివాలయం ఆల్రెడీ వెళ్ళాం. వెళ్తే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు వరకు వరద జరిగి 40 రోజులు అవుతున్నా సరే మాకు ఆర్థిక సహాయం అనేది ఎటువంటిది మాకు అందలేదండి. ఏది 25,000 గ్రౌండ్ ఫ్లోర్ మాకు టోటల్ డ్యామేజ్ అయింది వెహికల్స్. కానీ ఇప్పుడు దాకా ఫస్ట్ టైం మేము అప్లై చేసాం, వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, మెసేజ్ వచ్చింది, అమౌంట్ పడాలా. ఫస్ట్ టైం వచ్చారండి, దానికి రిజెక్ట్ అయిపోయింది. ఎందువల్ల అంటే కారణం ఉండాలి కదా సార్. ఇప్పుడు మాకు కంప్లీట్గా టోటలీ డెడ్ అయింది. దానికి ఏంటనేది పరిష్కారం అనేది మాకు ఉండాలి కదా సార్. ప్రత్యేకంగా ఇప్పుడు వాలంటీర్స్ అవ్వచ్చు, సచివాలయం స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా సార్ పట్టించుకోవాలి. కానీ పట్టించుకోకపోతే ఎట్లా సార్? ఒకరికంది ఒకరు అందకపోతే ఇప్పుడు మొత్తం టోటల్ మళ్ళీ ఫారం అప్లికేషన్ మళ్ళీ అప్లై చేసాం. కలెక్టర్ ఆఫీస్లో 2 times అప్లై చేసాం. అయినా సరే మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఏది లేదు సార్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు అంటున్నారండి. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడికి సంబంధం లేదు, అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్ మాకు. ఇప్పుడు అమౌంట్ పడక మేము సఫర్ అయ్యి చాలా దీంట్లో ఉన్నాము ఆల్రెడీ. మెసేజ్ కాదు కదా, ఫోన్ కాదు కదా, ఏదీ లేదు సార్ మాకు. అసలు ఏమీ లేదు సార్. అసలు రెస్పాన్స్ అయితే టోటల్ లేదు సార్.
మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. ఆల్రెడీ ఇప్పుడు సచివాలయంకి వెళ్ళాం. ఇవ్వండి సర్టిఫికేట్లు పట్టుకొని తిరుగుతున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్కి సచివాలయంకి వెళ్ళాం. ఈ కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఒకళ్ళు చెప్తే ఒకళ్ళ మీద చెప్తున్నారు తప్ప సరైన ఇదైతే జరగట్లేదండి. అది సార్. ఇందిరానాయక్ నగరు రేకుల షెడ్డు 2 కొట్టుకుపోయాయి. దాంట్లో సామాన్లు సరుకులు మొత్తం కొట్టుకుపోయాయి. రాపిచ్చాము. నెల పైన అయిపోయింది. ఇంతవరకు ఎవరు సమాధానం లేదు, రాను లేదు. అక్కడ అంటున్నారు, ఇక్కడ అంటున్నారు, ఇక్కడ అంటున్నారు, అక్కడ తిరిగి 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 మాకు ఇసుకొచ్చేసింది కానీ రాలేదు. మెసేజ్లు కూడా రాలే మాకు. ఎవరు చెప్తున్నారు అక్కడ? ఎవరు ఏమి చెప్పట్లేదు. అదేమంటే కొండపైకి వెళ్ళారు పండగ ఏమి తీసుకోవట్లేదు. అప్లికేషన్ మేము ఇంతమంది పెట్టాము. నెల పైన పెట్టి ఇంతవరకు ఏమీ రాలేదు. మెసేజ్లు రాలేదు, అసలు డబ్బులు లేదు, ఏమీ లేదు, సమాధానమే లేదు అసలు. మరి రేకుల చెట్లకు కూడా సమాధానం లేకపోతే ఎలాగని మొత్తం కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతున్నాం కదా. ఇస్తామన్నారు కదా, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే మరి బాధపడతాం కదా. ఇవ్వనే లేదు. మ్యాపింగ్ ఉంటే ఒకవేళ మా అమ్మ వాళ్ళది నాది ఒకే బాంబే కాలనీ అయితే నాకు పడ్డాయి మనీ 10,000 పడింది నాకు పైన కాబట్టి. మా అమ్మ వాళ్ళకి 25,000 పడాలి. అయితే మీ అల్లుడి అకౌంట్లో పడినాయి అంట. ఇదే ఎక్కడ న్యాయం? ఒకవేళ అల్లుడి అకౌంట్లో పడితే 25,000 పడాలి కదా. 25,000 పడలేదు. ఆవిడది కొట్టేశారు. ఒక్కరికే పడ్డాయి. ఆవిడదేమో సింగిల్ ఫ్లాట్స్. ఈ బ్లాక్ 42లో ఉంటుంది. నేనేమో అపార్ట్మెంట్లో ఉంటాను, ఫస్ట్ ఫ్లోర్. హెచ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. వాంబే కాలనీలో ఉంటాను. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంట, మీ కారంపూడి సుధాకరు మీ అల్లుడికి పడ్డాయి మనీ అని. ఎలా పడతాయి అలాగా? ఈవిడిది సింగిల్ ఇల్లు అయితే 25,000 పడాలి కదా నాకు. అలా పడలేదు. మ్యాపింగ్లో అంటున్నారు. మ్యాపింగ్ లేని వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదా. రేషన్ కార్డు ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంది. మరి రేషన్ కార్డు ప్రకారమైనా ఇవ్వాలి. మ్యాపింగ్ అన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు. ఒకే రేషన్ కార్డులో మొగుడు పిల్లలకి ఇచ్చారు 25,000 చొప్పున. అలా ఎలా ఇస్తారు? మా ఇంటికి గల్లాంకి ఇచ్చారు సార్, మాకు ఇవ్వలేదు. అడ్డుకుంటున్నాను సార్. అసలు ఫస్ట్ నన్ను పుటా దింపారు సార్, మరి రాలేదు. వస్తాయమ్మా అంటున్నారు సార్. వస్తాయని చెప్తున్నారు ఎంఆర్ ఆఫీస్లో. ఇక్కడ కాదు అడిగేది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. అలా అంటున్నారు సార్.